హలో పిల్లలు, బాగున్నారా? చిట్టి పొట్టి కథలకు స్వాగతం, సుస్వాగతం. మీకు కనుక నేను చెప్పే కథలు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి అండ్ కమెంట్ చేయండి, సరేనా? మరి ఇవాల్టి కథ ఏంటో తెలుసా? రామచిలక కాకి. ఇప్పుడు మీకోసం రామచిలక కాకి కథ చెప్పడానికి నేను రెడీ. కథ స్టార్ట్ చేసేద్దాం. అనగనగనగా ఒక చక్కటి మామిడి చెట్టు ఉండేది. ఆ మామిడి చెట్టుకి ఒక బ్రాంచ్ మీదేమో రామచిలక అంటే ప్యారెట్ ఉండేది, మరో బ్రాంచ్ మీదేమో కాకి అంటే క్రో ఉండేది. సో వాళ్ళిద్దరూ అప్పుడప్పుడు మాట్లాడుకుంటూ ఉండేది. రామచిలకేమో కాకి దగ్గరికి వెళ్తూ ఉండేది, కాకేమో రామచిలక దగ్గరికి వెళ్తూ ఉండేది. ఇద్దరిలో మాటలే ఉండేవి కానీ పెద్దంత ఫ్రెండ్షిప్ ఏం ఉండేది కాదు. ఎందుకంటే రామచిలక అంటే ప్యారెట్కి తన అంటే చాలా గర్వం. అబ్బా, నేను ఎంత అందంగా ఉన్నాను, నేను ఎంత బాగా పాడతాను, నేను ఎంత బాగా మాట్లాడతాను, నా ముక్కు ఎంత ఎర్రగా చక్కగా ఉంది, అబ్బా నేను ఎంత అందంగా ఉన్నానో. ఆ కాకి చూడు ఎలా ఉందో, నల్లగా, ఏం బాగుంటుంది. అది అరిచినా కూడా కావ్ 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 అని అంటూ ఉంటుంది. బాబోయ్ వినలేం, అస్సలు బాగుండదు కాకి అని అస్తమాను రామచిలక అనుకుంటూ ఉండేది. కానీ క్రో కాకి కల ఏం ఉండేది కాదు. ఎవరైనా ఒకటే, ఎందుకంటే దానికి అది తిందా పడుకుందా దాని పని అది చేసుకుందా అంతే, దాని తప్ప వేరే రాసే ఉండేది కాదు కాకి అంటే క్రోకి. ఒకరోజు రామచిలక కాకి వాళ్ళ ఇంటికి వెళ్తుంది. కాకి దగ్గరికి వెళ్ళి అంటుంది, కాకి కాకి నేను నీతో కాసేపు మాట్లాడొచ్చా అంటే, ఏంటి సంగతి చెప్పు అంటే. పాపం కాకి, నువ్వు ఇలా నల్లగా ఉన్నావు, నీకు బాధగా లేదా అని అంటుంది. అప్పుడు కాకి అంటే క్రో అంటుంది, ఎందుకు బాధపడాలి, మేము ఇలాగే ఉంటాం నల్లగా, కాకులన్నీ నల్లగానే ఉంటాయి, నేను అలాగే ఉన్నాను, ఇందులో తప్పే ఉంది అని అంటుంది. ఇప్పుడు రామచిలక అంటుంది, అయ్యో పాపం కాకి, నీ పేరు చూడు ఎలా ఉందో, నా పేరు చూడు రామచిలక, రాముడితో నన్ను కంపేర్ చేశారు, రామచిలక అంటే ఎంత బాగుంది, అయినా పాపం నీ రంగు చూడు నల్లగా ఉంది, నా రంగు చూడు మంచి చిలకాకు పచ్చ అంటారు, ఎంత బాగుందో చూడు, నీ ముక్కు చూడు నల్లగా ఉంది, నా ముక్కు చూడు ఎర్రగా చక్కగా ఉంది, ఇలా వంకిలాగా ఉంది, అందరూ నన్నే చూస్తూ ఉంటారు. అంతేకాదు నువ్వేమన్నా అరిచావనుకో కావ్ 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 అని అంటావు, అదే నేనేమన్నా చెప్పాననుకో దాన్ని అబ్బా చిలక పలుకుల్లాగా పలుకుతున్నారు అని నా పలుకులతో వాళ్ళ మాటల్ని, ఎవరన్నా అందంగా మాట్లాడితే వాళ్ళ మాటల్ని చెప్తూ ఉంటారు. నేను ఎంత అందంగా పలుకుతాను, నేను ఎంత అందంగా ఉన్నాను, నువ్వు పాపం ఇలా ఉన్నావు, నీకు బాధగా లేదా అని అంటుంది. అప్పుడు కాకంటుంది, సర్లే నీ గురించి నువ్వు బాగానే వర్ణించుకున్నావు, కానీ కాకులన్నీ ఇలాగే ఉంటాయి, నేను ఇలాగే ఉన్నాను, దాంట్లో తప్పే ఉంది అని అంటుంది. కాకి కొంచెం బాధ వేస్తుంది, అయ్యో నేను దానంత అందంగా లేనే, రామచిలకంతా ప్యారెట్ ఎంత అందంగా ఉంది అని కొంచెం బాధ వేసినప్పటికీ పర్వాలేదు, నాకు దేవుడు ఇలాగే ఇచ్చాడు, నేను ఇలాగే బాగున్నాను అని అనుకుంటుంది. అని చాలమ్మా, ఇది చెప్పడానికే మా ఇంటికి వచ్చావా, చాలే మళ్ళీ ఇంకెప్పుడైనా కలుద్దాం అని మాట మార్చేస్తుంది కాకి. రామచిలక ఇంటికి వెళ్ళిపోతుంది. అయితే ఒకరోజు ఏమవుతుందంటే, ఒకరోజు వేటగాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు వస్తూ ఉంటారు, చూస్తూ ఉంటారు ఏమైనా ఉన్నాయా పక్షులు, లేకపోతే ఏమైనా డియర్స్ ఉన్నాయా అని చూస్తూ ఉంటారు కదా ఫారెస్ట్లోకి వచ్చి. సో అలాంటి ఒక హంటర్ వస్తాడు. హంటర్ వచ్చి ఇలా చూస్తుంటే ఇలా బాణం పెట్టుకుని అక్కడ చిలక కాకి కనిపించాయి. కాకి మీద అంత ఇంట్రెస్ట్ ఉండదు, ఎందుకంటే కాకులు ఉంటాయి కదా, కానీ చిలకను ఎలా అయినా పట్టుకోవాలని వేయడానికి బాణం ట్రై చేస్తాడు, కానీ దొరకదు. అప్పుడు ఏం చేస్తాడు, పెద్ద వల వేస్తాడు. వల అంటే నెట్ అన్నమాట. సో ఆ హంటర్ పెద్ద నెట్ వేసి ఇలా పట్టేసుకుంటాడు. రామచిలకని అంటే ప్యారెట్ని, కాకిని అంటే క్రోని రెండింటిని పట్టేసుకుంటాడు. అప్పుడు ఏమవుతుంది, అబ్బా ఈ కాకి ఏం బాగుంటుంది, ఇది ఎక్కడ పడితే అక్కడ కావు కావు అని తిరుగుతూనే ఉంటుంది, కాకక్కర్లే, రామచిలకని మట్టుకు తీసుకెళ్ళి చక్కగా దాన్ని ఓ పంజరంలో అంటే ఒక చక్కటి నెస్ట్లో పెట్టుకుని నేను చూసుకుంటాను, ఒక కేజ్లో పెట్టుకుని చూసుకుంటాను అని తీసుకెళ్తాడు రామచిలకని. కాకిని వదిలేస్తాడు. అప్పుడు పాపం రామచిలక బాధపడుతుంది, అబ్బా అది చూడు, అది బాగాలేదనే కదా దాన్ని వదిలేశారు, నేను బాగున్నాననే కదా నన్ను ఇలా పట్టేసుకున్నారు, అది బాగాలేకపోయినా చక్కగా స్వేచ్ఛగా ఆనందంగా బతుకుతుంది, నేను బాగున్నానని నన్ను పట్టేసుకుని నన్ను ఒక చిన్న కేజ్లో పెట్టి నాకు రోజు కావాల్సిన వాళ్ళు నచ్చిన ధాన్యాలు అవే వేస్తారు, నాకు ఇష్టమైనట్టు స్వేచ్ఛగానే తిరగలేను, నేను నాకు కావాల్సినవి తినలేను, అబ్బా ఏంటి దౌర్భాగ్యం అనుకుంటుంది.
ఈ లోపల ఇలా వాళ్ళ భుజం మీద వేసుకుని వెళ్తుంటే ఆ కాకొచ్చి వెనకాల నుంచి తల మీద ఇలా అనేసి వెళ్ళిపోతుంది కాలు. వెంటనే దానికి భయపడిపోయి ఆ హంటర్ ఏం చేస్తాడు, అయ్యో ఏమైంది అని ఇలా వదిలేస్తాడు ఆ చెయ్యి. అప్పుడేమవుతుంది, వెనకాలుంది కదా ఆ వల, అది ఇలా ఓపెన్ అయిపోయి ఆ నెట్ అంతా, అప్పుడేమవుతుంది, రామచిలక అందులోంచి ఎగిరి వెళ్ళిపోతుంది. అమ్మయ్య అని వాళ్ళిద్దరు, రామచిలక అలాగే కాకి ఇద్దరు వాళ్ళ ఇంటికి చేరుకుంటారు, ఎవరింటికి వాళ్ళు. అప్పుడు ఆ రాత్రి రామచిలక ఏమంటుందో తెలుసా, కాకి దగ్గరికి వెళ్ళి, కాకి కాకి నువ్వు నల్లగా ఉన్నావు, నీ గొంతు బాగాలేదు, నువ్వు అలా ఉన్నావు, నువ్వు ఇలా ఉన్నావు అని నేను ఎన్ని మాటలు అన్నాను, కానీ అప్పుడు నువ్వు బాధపడలేదు. అంతేకాకుండా ఇప్పుడు నువ్వు నాకు సహాయం కూడా చేశావు, చాలా చాలా థ్యాంక్స్. నీ మనసు ఎంత అందంగా ఉంది, నీ మనసు అంత అందంగా నా మనసు లేదే అని బాధపడుతుంది రామచిలక. అప్పుడు కాకంటుంది, అయ్యో పర్వాలేదు, నువ్వు నాతోనే ఒకే చెట్టు మీద ఉంటావు కదా, నువ్వు వెళ్ళిపోతే నాకు కూడా ఎవ్వరు కంపెనీ ఉండరు, నాకు ఎవ్వరు ఫ్రెండ్స్ ఉండరు, అందుకనే నేను మిస్ చేస్తానని తీసుకొచ్చాను అని అంటుంది కాకి. అప్పుడు రామచిలక ఏమని గ్రహిస్తుందంటే, అబ్బా కాకి నల్లగా ఉంది, అది కావు కావు అంటుంది అని దాన్ని ఆక్షేపించాను, కానీ చూడు ఎంత మంచి మనసు దాంది. బయటకు అందంగా ఉండడం, బయట అందంగా పాడడం, బయట అందంగా డాన్స్ చేయడం ఇది కాదు ఇంపార్టెంట్. ఏది ఇంపార్టెంట్, మనసు. అంటే మనం ఎలా బిహేవ్ చేస్తాం, మనం ఎలా ఉంటాం అందరితో, అందరినీ మంచి చేసుకుని ఉంటామా లేదా అన్నదే ఇంపార్టెంట్ అని తెలుసుకుంటుంది మన రామచిలక. అప్పటి నుంచి రామచిలక కాకి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా ఉంటారు, ఒకళ్ళనొకళ్ళు హెల్ప్ చేసుకుంటూ. ఇది కాకి రామచిలక కథ. ఎవరినైనా రూపం చూసి, వాళ్ళ అందం చూసి, వాళ్ళ కలర్, క్రీడ్, కాస్ట్ ఇవన్నీ చూసి మనం ఫ్రెండ్షిప్ అస్సలు చేయకూడదు. వాళ్ళు మంచి వాళ్ళ కాదా ఇది ఒక్కటే చూడాలి, అంతే. మంచి వాళ్ళు అయితే వెంటనే ఫ్రెండ్షిప్ చేసేయాలి, వాళ్ళతో ఆ ఫ్రెండ్షిప్ ఫర్ ఎవర్ లైఫ్ లాంగ్ ఉంచుకోవాలి. ఏమంటారు? ఇది ఇవాల్టి కాకి రామచిలక కథ. బాగుంది కదా? మీకు కూడా ఇలాంటి మంచి మంచి కథలు ఏమైనా తెలిస్తే నాకు పంపిస్తారా? తప్పకుండా పంపించండి. నా ఈమెయిల్ అడ్రస్ ఇగో ఇక్కడ వచ్చింది. సో ఆ ఈమెయిల్ అడ్రస్ కి పంపిస్తే మీ ఫోటోగ్రాఫ్ తో పాటు నేను కూడా మీ స్టోరీని చదివి పెడతాను, మీ పేరు, ఫోటోగ్రాఫ్ కూడా వేస్తాం. ఏమంటారు? గుడ్ ఐడియా. సో బోల్డ్ అని కథలు చెప్తాం మన చిట్టి పొట్టి కథల్లో. లైక్, సబ్స్క్రైబ్ అండ్ కమెంట్. మళ్ళీ వచ్చే వారం మరో మంచి కథతో కలుసుకుందాం. అప్పటి వరకు టేక్ కేర్, బీ హోమ్, స్టే సేఫ్, బై బాయ్. మరి ఇలాంటి మంచి మంచి పద్యాలు, పాటలు, కథలు చూడాలనుందా? ఇంకెందుకు ఆలస్యం, వెంటనే మీ అమ్మా నాన్నలకు చెప్పి మాకు సబ్స్క్రైబ్ చేయించరా? ఈలోగా మేము మీకోసం బోల్లెడు వీడియోలను తయారు చేసే ప్రయత్నంలో ఉంటాం. అంతవరకు సెలవా మరి, టాటా.